ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమ గల మాటలతో మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు దేవుని పిల్లారా ఎలా ఉన్నారు? ప్రభు కృప తోడుగా ఈరోజు మీ పనులన్నిటిలో కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవించాలని మీ క్షేమాన్ని కోరిన దైవ సేవకుడుగా మీకోసం ప్రార్థన చేస్తూ ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మార్నింగ్ లవర్స్తో మీకు అందుతున్న దేవుని మాటలు మీ ఆత్మీయ క్షేమానికి, మీ ఆశీర్వాదానికి, మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. చక్కగా వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకోసం నిరంతరం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎలా పొందుతారు? ఎలాంటి నూతన బలం అంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మచెల్లక నడిచిపోతారు. అలయక సొమ్మచెల్లక పక్షిరాజు వలె రెక్కల చాపి ఎగురుతారు అని. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఈ వాక్యాన్ని యెషయా భక్తుడు దేవుని ద్వారా మాట్లాడుతున్న మాట, అనేక మంది అలసిపోతారు, త్రొట్టిల్లు పడతారు, సొమ్మసిల్లుతారు. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే వారు నూతన బలాన్ని పొందుతారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో అలసిపోయావా? నీ ఆత్మీయ జీవితంలో త్రొట్టిల్లిపోటు జరిగిందా? నీ ఆత్మీయ జీవితంలో ఇక నడవలేను అని సొమ్మసిల్లిపోయి పడిపోయి ఇక అక్కడి నుంచే ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయావా? అందుకే పక్షిరాజుని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే పక్షిరాజుకి ఒక వయసు వచ్చిన తర్వాత అది ఎగరలేక నడవలేక మరి ఒక కొండ మీదకి వెళ్ళి దానికి బలమైన ముక్కుతో మరి తన రెక్కలన్నిటినీ, కాళ్ళు గోళ్ళు కానీ మొత్తం కూడా పెరికేసుకొని పీక్కొని మరి మొత్తం కూడా తీసేసుకుంటుంది. తర్వాత ఆ ముక్కును కూడా బండకేసి టక్కమని కొట్టుకొని దాన్ని కూడా పోయేటట్టుగా చేసుకుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత అది ఎగరలేక నడవలేక చాలా బలహీనంగా, ఇంకా ముసలితనం అన్నట్లుగా ఉండిపోతుంది. రెక్కలన్నీ ఊడిపోతాయి. దాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో తన ముక్కుతో తానే కొట్టుకొని, తానే నలగొట్టుకొని ఆ తర్వాత కొద్ది రోజులకి మరలా రెక్కలన్నీ రావటం, గోర్లు పెరగటం, తనలోకి ఒక నూతన బలం, ఒక నూతన శక్తి రావటం, ఆ తర్వాత మరలా అది పైకి ఎగరటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే పక్షిరాజుని దేవుడు గుర్తు చేశాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలయక పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడుస్తావని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ఒక నూతన బలాన్ని పక్షిరాజుకి ఇచ్చినట్లు, గద్దకి ఇచ్చినట్లు, ఒక నూతన శక్తిని ఇచ్చినట్లు, అలసిపోయిన నీ జీవితంలో, సొమ్మసిల్లిన నీ జీవితంలో, పడిపోయిన నీ జీవితంలో ఇక నేను నడవలేను, నాకంటూ బలం లేదు, ఎవరు నడిపించినా నేను ఇక ముందుకు వెళ్ళలేను, నా పరిస్థితి ఇంతే అని చెప్పేసి నువ్వు అనుకుంటుంటే యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను నూతన బలముతో, నూతన శక్తితో, ఎలా పక్షిరాజు వలె మరలా నీకు అభిషేకం, మరలా నీకు ప్రార్థన శక్తి, మరలా నీకు వాక్యపు శక్తి, మరలా నీకు ఆత్మీయ సంబంధమైన ఆయుధాలు ప్రభు నీకు ధరింపచేసి అలయక పరిగెత్తేటట్టు, సొమ్మసిల్లక నడిచేటట్లుగా దేవుడు నిన్ను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు మహారాజు ఒకసారి మరి సిక్లగు అనే పట్టణంలో తాను మరి శత్రువులు చేసి పురుషులను కొట్టి స్త్రీలను
బానిసలుగా ఎత్తుకొని పోయి పిల్లల్ని తీసుకొని పోయి వారి సంపద దోచుకొని ఆ పట్టణాన్ని అంతా కూడా కాల్చివేశారు. దావీదు అక్కడికి రావటంతోనే మిగిలి ఉన్న పురుషులు దావీదు సొంత వారు, ఇదిగో నీ వల్లే మా పట్టణం కాలిపోయింది, నీ వల్లే మేము దెబ్బలకు, మీ వల్లే మేము గాయాలకు, నీ వల్లే మేము మరి ఎలాంటి పరిస్థితి, మా భార్యలను పిల్లల్ని శత్రువులు ఎత్తుకొని పోయారు, మా సంపద ఎత్తుకొని పోయారు, నిరాశలయ్యాం, కన్నీరైపోయాం, అగ్నితో ఈ పట్టణం అంతా అగిలిపోతుందని దావీదుని రాళ్ళు తీసుకొని వాళ్ళు నీ వల్లే అని దావీదుని చంపటానికి ప్రయత్నం చేశారు. దావీదుకి ఒక పక్క వాళ్ళ మామ సౌలు రాజు తరుముతున్నాడు, మరోపక్క అయిన వారు రాళ్లతో కొట్టి, ఒక పక్క శత్రువులు. ఇలా అన్ని కోణాల్లో దావీదుకి ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఎటు నిలవాలో అర్థం కాక దావీదు దొరికింది ఒక్కటే, దేవునిని ఆశ్రయించటం. ఎఫోదు ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను ఈ పోయిన దాన్నంతా తిరిగి మరలా సంపాదించుకోగలుగుతానా? నేను ఇప్పుడు ప్రయాణమై వెళ్తే శత్రువుని జయించి మా వారిని తిరిగి మరలా తెచ్చుకోగలుగుతానా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళు, నేను నీకు తోడా ఉంటా, నువ్వు గెలుస్తావు అన్నప్పుడు దావీదు ఎక్కడ లేని బలం తెచ్చుకొని, ఎక్కడ లేని శక్తి తెచ్చుకొని పోయి యుద్ధం చేసి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మరలా తెచ్చుకున్నాడు. పక్షిరాజు వలె నూతన బలాన్ని పొందుతావు. దేవుని సన్నిధిలో యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు హన్న దేవుని మందిరంలోకి వచ్చింది. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. సంతానం లేక నలిగిపోయింది, కుమిలిపోయింది. ఇక నేను ఎందుకు బ్రతికుంటాం, ఎందుకు వేస్ట్, నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పేసి ఈ నిందలు, అవమానాలు, నేను ఎవరి కోసం బ్రతకాలని, ఏమండి దేవుని మందిరంలోకి వెళ్ళి నా హృదయంలో ఉన్నదంతా చెప్పుకుంటానని ప్రభు మందిరంలోకి వెళ్ళింది. తన గుండెల్లో ఉన్నదంతా కూడా ప్రభు మందిరంలో పారబోసింది, కొమ్మరించేసింది. దేవుడు ఆ రోజున నీకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ గర్భాన్ని దీవిస్తున్నాడు అని ఒక మాట చెప్పి ఆ రాత్రే దేవుడు భార్యాభర్త ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. మందిరంలో తన ఏడుపుని, తన కన్నీరంతా కూడా మందిరంలో పడేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో, నడవలేని స్థితిలో ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు మన దేవుడు. దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని సన్నిధికి రండి, యెహోవా కొరకు చూడండి. దేవుడు నూతన బలాన్ని, నూతన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా నూతన బలం, దేవుని కోసం ఎదురు చూడు. ఒకరోజు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ మాటలు నమ్మినట్టయితే నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించు. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన అలసిపోయిన, సొమ్మసిల్లిన, నడవలేని స్థితిలో ఎవరైనా ఆత్మీయ జీవితంలో లేదా కుటుంబ పరిస్థితుల్లో బట్టి వాళ్ళు అలా ఉండిపోతే, ఈ రోజున ఈ మాటలను బట్టి నీ వైపు చూస్తున్న నీ బిడ్డలు నూతన బలము పొందుదురుగాక, నూతన శక్తి, నూతన అభిషేకం, నూతన కృపను నీ బిడ్డలు అనుభవించుదురుగాక. యేసు నామములో నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీకు నూతన బలాన్ని ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.